మేమందరము కూడా చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఆ కాల్పుల్లో ఉగ్రవాదానికి బలైపోయారు. వారిలో ఒకరిని విశాఖపట్నంలో నిన్న నేను చూడడం జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. చంద్రమౌళి గారు ఆయననైతే ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది. ఆయన భార్యని కలిస్తే మేమేం పాపం చేశామమ్మా, మాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడింది. తనొక్కటే కాదు, చనిపోయిన వాళ్ళందరి కుటుంబాలు కూడా సైట్ సీయింగ్ కోసం అని వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పిల్గ్రిమేజ్ కోసం వెళ్ళిన వాళ్ళు, అలా టూరిస్టులుగా పిల్గ్రిమ్స్ గా ఏ ఆయుధాలు లేకుండా సంతోషంగా వెళ్ళొద్దాము అని ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళు హఠాత్తుగా ఇంత ఘోరంగా, ఇంత బ్రూటల్ గా చాలా మందికి హెడ్ మీద కాల్చారు. ఇంత భయంకరంగా చనిపోయేసరికి ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఉంది. ఈరోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు నివాళులు అర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్ గా, ఎంత బ్రూటల్ గా చేశారో ప్రపంచం అంతా కూడా చూస్తుంది.